ఎస్ఆర్ మీడియా వ్యూవర్స్కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ ఏ విధంగా ఉంది, అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందా లేదా? ప్రస్తుతం అయితే మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం. మనతో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి నటుకుల మోహన్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు బడ్జెట్ గురించి అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అంటే ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి ఇచ్చిన బడ్జెట్ ప్రజలకు కానీ, ఇటు వ్యాపారస్తులకు కానీ, ఇతర వర్గాల వారికి కానీ ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? చాలా సంతోషకరమైన వార్త అండి. మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చక్కనైన పథకాలు కానివ్వండి, అనేక రకాల సంక్షేమ పథకాలు కానివ్వండి, డబ్బులు ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఎందుచేతంటే నేనేం చెప్తున్నానంటే, మన అమరావతికి 15,000 ఇవ్వడం, రైల్వే జోన్ మనకి ఇస్తానని ప్రకటించడం, అలాగే ప్రకాశం జిల్లాకి అనేక ఇతర ప్రాంతాలకు కూడా డబ్బులు ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం. శ్రీకాకుళం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చాలా గర్విస్తుంది ఈ సంక్షేమ పథకం మీద. అంటే ఇదివరకు చూసుకుంటే గతంలో కూడా గవర్నమెంట్ అనేది బీజేపీ ప్రభుత్వం ఉంది. గతంలో ఏపీకి ఇంత మొత్తంలో బడ్జెట్ కేటాయించడం అనేది జరగలేదు. అయితే ఇప్పుడు కేటాయించడం, ఇన్ని వేల కోట్ల రూపాయలను కేటాయించడం, రాష్ట్ర అభివృద్ధి పట్ల మేము ప్రత్యేక దృష్టి సాధిస్తామనేసి అటువైపు మంత్రులు కానీ, ఇటు ప్రధానమంత్రి కానీ ప్రకటించడం పట్ల మీరేమనుకుంటున్నారు? అదే కదా, కూటమి ప్రభుత్వం అంటే ఏంటి, ముగ్గురు కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి సారించారు. గతంలో ఎవరైనా రిప్రజెంటేషన్ చేసి ఉంటే ఇచ్చి ఉండరేమో, కానీ ఎవరో గతంలో రిప్రజెంటేషన్ చేయలేకపోయారు. ఇప్పుడు మీ ముగ్గురు కలిసిన తర్వాత సంక్షేమం కోసం కానివ్వండి, అనేక పథకాలు ముందుకు తీసుకెళ్ళడం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడం వచ్చింది. చాలా సంతోషదాయకం ఇది. అంటే ఈ బడ్జెట్లో కూడా ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారి విషయంలో చూసుకుంటే, ఇటు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఉన్న విజన్ ఉన్న నాయకుడు. అటువంటి నాయకుడికి ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా నుంచి పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఉండడం కూడా ఒక విధంగా అది ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? తప్పకుండా సార్, మనకి ఏది విమాన శాఖ మంత్రి మనకి జిల్లాకి ఎప్పుడూ రాలేదు. ఎప్పుడు నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళకి వెళ్తుంది తప్పించి ఇంతవరకు మనకి రాలేదు. ఈసారి మనకి రావడం వల్ల భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, మూలపోటు ధర ఎయిర్ స్ట్రిప్ కానివ్వండి, ఇంకేమైనా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా లోపాలు ఉంటే అది కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి మనకు ఉంటుంది. ఇప్పుడు ఈ విమానాలకు సంబంధించి ఒక అసోసియేషన్ అనేది మీరు కూడా రన్ చేస్తున్నారు. అందులో కీలక సభ్యుడిగా ఉంటూ ముందుండి నడిపిస్తున్నారు. రేపొద్దున మీరేమైనా సెంట్రల్ మినిస్ట్రీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? శ్రీకాకుళం ఎయిర్ ట్రావెలర్ అసోసియేషన్ గత 14 సంవత్సరాలుగా నిర్విరామంగా పనిచేస్తుంది. మాకు ఎంత సంతోషం అయిందంటే, మా రాముకి ఈ ఏవియేషన్ మినిస్టర్ వచ్చిన తర్వాత అనేక రిప్రజెంటేషన్స్ విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన కలకట్టా కానివ్వండి, వారణాసి కానివ్వండి, తిరుపతి కానివ్వండి, గోవా కానివ్వండి, అనేక ప్రాంతాలకి విశాఖపట్నం నుంచి కనెక్టివిటీ కావాలని కోరాము. ఆయన తప్పకుండా దానికి సానుకూలంగా చెప్పారు కూడా, ఇస్తామని. ఇంకోటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో చూసుకుంటే ఏపీకి సంబంధించి వెనుకబడిన జిల్లాలకు ప్రతి జిల్లాకు కూడా 50 కోట్ల రూపాయలను మంజూరు చేయడం అనేది ఒక శుభపరిణామంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న 3 జిల్లాలకు ప్రకటించారు. ఏపీలో ఉన్న 5 జిల్లాల్లో 3 జిల్లాలు మనకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ నిధుల ద్వారా మనం ఏ విధంగా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? తప్పకుండా గ్రామీణ ప్రాంతం కానివ్వండి, పట్టణ ప్రాంతం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానీ 50 కోట్ల ద్వారా మనకు ఎన్నో పథకాలు వస్తాయి కదా. చాలా సంతోషంగా ఇది. ఆ తర్వాత ప్రస్తుతం ఈ బడ్జెట్లో చూసుకుంటే అటు వ్యాపారస్తులకు కానీ, ఇటు ప్రజలకు కానీ సమానంగా ఇద్దరికి కూడా లబ్ధి చేకూరే విధంగా బడ్జెట్ని అనేది ప్రవేశపెట్టడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ నేపథ్యంలో ఒక వ్యాపారస్తునిగా మీకు ఎటువంటి బెనిఫిట్స్ వచ్చాయనేసి అనుకుంటున్నారు? వ్యాపార రంగంలో బంగారం రేటు తగ్గింది. సో కొంతమంది బంగారం కొనేవాళ్ళు ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనేక మౌలిక సదుపాయాలు కూడా ఇస్తున్నారు, దానికి కొంత లాభం ఉంటుంది. ఇతర వ్యాపారస్తులు అందరికీ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేకం ఇస్తున్నారు. కాబట్టి కదా మేమందరూ సంక్షేమం బాగుంటే కదా వాళ్ళ ముగ్గురు కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక ఇవన్నీ కూర్పు చేశారు కనుక వ్యాపారస్తులందరికీ సంతోషంగా ఉంది. అంటే రానున్న రోజుల్లో కూడా ఇదే స్నేహభావాన్ని కొనసాగిస్తే మంచిదంటారా? తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మోడీతో కలిసి పనిచేయడం అనేది ఈ దేశానికి, మన రాష్ట్రానికి చాలా సంతోషదాయకం.